సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీకు అందరికైతే తెలిసిందే, నేను కొత్తగా అయితే LS2 హెల్మెట్ పర్చేస్ చేసినాను. LS2 FF800 అంటారు. ఇది రెడ్ కలర్ బాక్స్లో వచ్చింది. ఇది మీకు ఈ కలర్ వచ్చేసి వైట్, రెడ్ అండ్ లైట్ బ్లూ. లైట్గా అక్కడక్కడ బ్లూ ఉంది, మళ్ళీ బ్లాక్ స్టిక్కర్ కూడా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా. సో ఇదైతే ఆన్లైన్లో 11,500 ఉంది, కానీ నేను హైదరాబాద్లో క్యాష్లో పర్చేస్ చేసిన. ఇది వచ్చేసి నాకు 10,000 పడింది. సో దీనికి వచ్చేసి పిన్ లాక్ కూడా వచ్చింది బాక్స్లోనే. పిన్ లాక్ అంటే మీకు చూపిస్తాను. దీన్ని పిన్ లాక్ అంటారు. ఇది సపరేట్ కొనాలంటే 1,000 రూపీస్ పడుతుంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే రైన్ ఎక్కువ పడినప్పుడు. సో ఈరోజు అయితే రైన్ బాగా పడింది తిరుపతి పోయినప్పుడు, తిరుపతిలో అయితే. సో ఇక్కడ మనకి 2 లాక్లు ఉంటాయి కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. దీని లోపల అయితే పిన్ లాక్ వస్తుంది. దాని పని ఏమంటే, ఇప్పుడు లోపల ఉన్నప్పుడు ఊపిరి పీల్చేటప్పుడు మీకైతే లోపల స్నో అనేది వస్తుంది వైట్గా. సో ఇది పిన్ లాక్ పెడితే అది రాదనమాట. సో గైస్, మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. మన హెల్మెట్ కోసం అయితే నేను మోటో వ్లాగింగ్ కోసం కొత్తగా ఒకటైతే పర్చేస్ చేశాను, మన మోటో వైబ్ ఇండియా అని వెబ్సైట్ నుంచి. సో ఇది చిన్ మౌంట్ అయితే నేను పర్చేస్ చేశాను. చిన్ మౌంట్తో పాటు ఇంకోటి కూడా నేను పర్చేస్ చేసినాను, అది చూపిస్తాను మీకు. ముందుగా ఇది అన్బాక్సింగ్ చేద్దాం. దీని లోపల వచ్చింది. యాక్చువల్లీ ఇట్స్ రిసీవ్ ఆన్ మీ ఆన్ మండేకి రిసీవ్ అవుతుంది నాకు యాక్చువల్లీ. కానీ తిరుపతిలో వస్తే నేను రిక్వెస్ట్ చేసి తిరుపతిలో షెడ్లో పోయి తీసుకున్నాను అనమాట ముందే. సో ఫాస్ట్ డెలివరీకి కూడా పే చేసిన, కానీ అయినా చాలా స్లో ఉంది. 4 days చూపించింది, కానీ నేను 2 daysలోనే నేను పోయి తెచ్చుకున్నాను కాబట్టి. సో మాకైతే లోపల ఇట్లా వచ్చింది చిన్న దీంట్లో అయితే మాకు ఏం లేదనమాట. పేపర్ కూడా రీడింగ్కి ఎలా యూస్ చేయాలి ఏం లేదు. సో ఇదైతే హెల్మెట్ క్లీన్ చేసుకోవడానికి బిఫోర్ యూ అప్లై. సో మనకు వచ్చేసి దీంట్లో వచ్చేసి 2 typesలో వస్తాయి అన్నమాట. V1 ఒకటి, V2 ఒకటి. సో దీన్ని వచ్చేసి V2 అంటారు. ఈ V2 ఎందుకు V1 వచ్చేసి 1,000 రూపీస్ పడుతుంది మీకు. V2 వచ్చేసి 1,100 పడుతుంది. ఇది మన హెల్మెట్తో ఫ్రంట్ సైడ్లో ఇలా అటాచ్ అయిపోతుంది అనమాట. కరెక్ట్ సిట్టింగ్ కూర్చుంటుంది. ఓకేనా, ఇలా కూర్చోండి. టేప్ తీసి ఇలా వేసేయాలి. సో ఇది వచ్చేసి నాకు 1,100 పడింది. V1 వచ్చేసి చిన్నది వస్తుంది, దీనిపైన ఉంది కదా మౌంట్. ఓన్లీ ఇట్స్ ప్లేస్ హియర్ ఓన్లీ, ద స్మాల్ ప్లేస్లో కూర్చుంటుంది అనమాట. సో ఇదైతే మనకి వైడ్లో కూర్చుంటుంది. వైడ్లో కూర్చున్న వల్ల మనకి బెనిఫిట్ ఏమంటే, కెమెరా వచ్చేసి ఫేస్లో తగిలించినా కూడా ఇది వైడ్లో ఉంది కాబట్టి బరువు అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో దానివల్ల మనకి ఇది ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఎక్కువ ఊడకుండా ఉంటుంది. సో దీంతోపాటు మనకు వచ్చేది ఏమంటే ఫ్రీగా, సో ఇది ఒకటి వచ్చింది ఇక్కడ పెట్టుకోవడానికి. సో దీనికి లాకు ప్లస్ ఒక స్మాల్ రోప్, ఇంకోటి ఇది క్లిప్ ఇచ్చింది. అంటే ఇప్పుడు మీరు వచ్చేసి ఇది ఇక్కడ అప్లై చేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ కెమెరా పెడతారు కదా, ఆ రోప్తో కెమెరా ఒక సైడ్ ఎక్కడైనా మీరు లాక్ చేసి ఇది ఎక్కడైనా అటాచ్ చేసుకోవాలి ఫర్ సేఫ్టీ. ఇన్ కేస్ ఇఫ్ యువర్ కెమెరా కింద పడిపోయినా, సో సేఫ్టీ లాక్కి ఇది ఉంటుంది అనమాట. సో దీంతోపాటు నేను ఆర్డర్ చేసింది ఏమంటే ఇది 260 రూపీస్ పడింది కాస్ట్ నాకు. ఇది ఎందుకంటే ఇది స్ట్రైట్గా వస్తుంది కెమెరా ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత. సో ఇలా అటాచ్ చేస్తామన్నమాట కెమెరా. సో కెమెరా వచ్చేసి కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట. కొంచెం లెఫ్ట్కి రాగానే మా వ్యూ వచ్చేసి క్లియర్గా రాదు. సో ఇదైతే నేను సపరేట్ 260 రూపీస్ ఎందుకు పే చేసాను అంటే, సో ఇది ఇలా అటాచ్ చేసినాం కదా, అటాచ్ చేసిన తర్వాత ఇదేమైంది, మీకు కొంచెం సైడ్కి వచ్చింది, కొంచెం రైట్ సైడ్కి వచ్చింది. సో కెమెరా ఇక్కడ మౌంట్ అవుతాయి కరెక్ట్గా మిడిల్లో వచ్చేసి మన కెమెరా అది ఏమంటారు, కెమెరా గ్లాస్ మిడిల్లో వస్తుంది. సో వ్యూ కూడా సూపర్గా రికార్డ్ అవుతుంది. సో దానికోసం ఎక్స్ట్రా నేను 260 రూపీస్ పే చేసిన. ఇది కూడా ఎక్స్ట్రా 260 or 270 పే చేసిన DJIది. ఇది వచ్చేసి మైక్ది. ఇది కూడా V1 వచ్చేసి కాస్ట్ కొంచెం తక్కువ పడుతుంది V2 కంటే. V2 ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉండదు, సో అందుకు నేను V2 ప్రిఫర్ చేసిన. ఇది మనకి హెల్మెట్ లోపల
వాయిస్ ఓవర్ చేస్తాం కదా మైక్. సో లోపల ఇక్కడ అటాచ్ చేసేయాలి. ఇక్కడ అటాచ్ చేస్తే దాంట్లో వచ్చేసి మాకు ఇప్పుడు మైక్ ఉంది కదా, ఆ మైక్ దాంట్లో కూర్చుంటాడు అనమాట. ఇది మై సెకండ్ మైక్ ఉంది. సో దీంట్లో ప్లేస్ చేయాలన్నమాట మైక్. నాకు కూడా తెలీదు ఎలా చేయాలో. ఐఎమ్ గోనా ట్రై అట్ ఫస్ట్ టైం. దట్స్ ఇట్. నో మ్యాగ్నెట్ తీసి ట్రై చేద్దాం. ఐ థింక్ ఇది కూడా తీయాలన్నమాట, ఈ బొచ్చు కూడా. ఇది కూడా తీసిన. ఓకే, సో దీన్ని వచ్చేసి కొంచెం ప్రెస్ చేయాలి, లైట్గా ప్రెస్ చేసి ఇది కరెక్ట్గా సిట్టింగ్ అయితే అయిపోతుంది. మీకు మ్యాగ్నెట్ కూడా తీయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ సిట్ ప్రాపర్ నా. మ్యాగ్నెట్ పెట్టి చూద్దాం ఒకసారి, కూర్చుంటుందో కూర్చోదో. ఓకే, ఇది కూడా పెట్టేద్దాం, మా జుట్టు కూడా. సో గైస్ మ్యాగ్నెట్ అయితే కూర్చోవడంలే, సో మ్యాగ్నెట్ తీసే కూర్చోబెట్టాలి. ఓకే, నౌ ఇట్స్ సిట్ ప్రాపర్. సో ఇది 3 టేప్ ఉంది కదా, 3M టేప్, ఇది లోపల అటాచ్ అయిపోతుంది. ఇలా కిందకి కానీ ఇలా పైకి పెడితే బెటర్, బికాస్ హోల్డ్ అవ్వదు అనమాట. సో ఇది లోపల అయితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ లోపల వచ్చేసి హెల్మెట్ వేర్ చేసిన తర్వాత మనకు చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ మౌత్ కాడ. సో ఇది చిన్న క్లాత్ అనమాట, ఇది కూడా ఎయిర్కి. సో ఇప్పుడైతే మేము అటాచ్ చేద్దాం. ఫస్ట్గా తీద్దాం దీని లోపల ఏమొచ్చిందో. వెట్ వైప్స్, ఇది జస్ట్ ఏ వెట్ వైప్స్, వెరీ స్మాల్ బట్ స్మెల్ లైక్ సమ్ హ్యాండ్ శానిటైజర్. సో యూ ఓపెన్ దిస్. సో ఈ టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు 1650 రూపీస్ అయితే పడింది. సో మనకైతే ఇది ఇక్కడ వస్తుంది అన్నమాట ప్లేస్మెంట్. ఇది మనకి వింగ్ కోసం ఎయిర్ అయితే లోపలికి వస్తుంది. ఇది ఓపెన్, సో ఇది క్లోజ్. సో పైన కూడా మనకు వస్తుంది, ఈ బయట వెనకాల కంటే ఓపెన్. సో ఇది క్లోజ్. ఇది వచ్చేసి ఎయిర్ బయటికి రావడానికి హెల్మెట్ లోపల నుంచి. సో ఫస్ట్ మనం అయితే ఇది అప్లై చేద్దాం, క్లీన్ చేసుకుందాం నీట్గా. సిట్టింగ్ అయితే కరెక్ట్గా చూసి కూర్చోబెట్టుకోవాలా. ముందు మీరు టేప్ తీయక ముందే సిట్టింగ్ ఒకసారి అయితే చూసుకోండి. సో దీనికైతే కొంచెం లిక్విడ్గా ఉంది. సో దానికోసం కొంచెం అయితే ఊతున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం టేప్ అయితే తీసుకుందాం. సో గైస్ ఇది చిన్న చిన్న యాక్సెసరీస్, బట్ ఇట్స్ వర్క్ వెరీ వెల్. దాట్స్ వై ఇట్స్ ప్రైస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో మోటో వైబ్ అయితే నిజంగా వర్క్ అయితే ఎక్సలెంట్ చేస్తుంది. టేప్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. కరెక్ట్గా సిట్టింగ్ చూసి కూర్చోబెట్టాలా, ఎందుకంటే ఇది ఒక్కసారి కూర్చుందంటే మళ్ళా తీయడం అయితే చాలా కష్టం అనమాట. దీనిపైన కూడా బ్రాండింగ్ ఉంది. కెమెరా కూడా దీనిపైన ఒకసారి కూర్చోబెట్టి మీకు చూపిస్తాను నేను. సో గైస్ ఇదైతే మీరు చూస్తున్నారు కదా, కెమెరా వచ్చేసి మనకి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చింది. ఓకేనా, ఇదే నేను చెప్పింది. సో ఒకసారి ట్రయల్ కూడా పోయి చూద్దాం బైక్లో ఎలా ఉంటుంది. సో గైస్ ఇప్పుడైతే నేను నా విండ్షీల్డ్ అయితే క్లోజ్ చేసినాను, రికార్డ్ అయితే అవుతుంది. సో వీడియో అయితే నేను చూడలేను కెమెరాకి ఎలా రికార్డ్ అవుతుంది అనేసి. వ్యూ కూడా ఎలా వస్తుందో ఏమో నాకైతే తెలీదు, కెమెరా సెట్టింగ్ ఎలా ఉందో ఏం తెలీదు.
సో అది చూసుకోవడానికే పోతున్నాను. సో ఇప్పుడైతే నేను మన విలేజ్లో ఉండా సెటిగుంట్లో. సో ఒకసారి ట్రైల్ అయితే చూద్దాం వీడియో ఎలా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది లేదా అనేసి. సో ఇది నార్మల్ లైట్ అనమాట, ఇది హై బీమ్ డామినార్కి వచ్చేది, ఇది 2 లో బీమ్. దీనికి వచ్చేసి హై బీమ్లో బీమ్ స్విచ్ అయితే పోయింది, అది వేయించుకోవాలా. సో ముందైతే ఇది చెక్ చేద్దాం ఒకసారి వ్యూ ఎలా వస్తుంది, వాయిస్ ఓవర్ ఎలా ఉంది అనేసి. సో కెమెరా అయితే నా వ్యూకి అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, నా మౌత్ కంటే కిందకే ఉంది కెమెరా. ఒకసారి పుల్ చేద్దాం. సో ఇవి మన హెచ్జీ లైట్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, రోడ్ అయితే బాగాలేదు, ఇక్కడ గుంతలు అయితే చాలా ఉన్నాయి. నాకు తెలిసిన రోడ్ కాబట్టి పోతున్నాం. చూడండి ఎంత పెద్ద గుంత ఉందో, దాంట్లో పడితే ఏమైనా ఉందా. సో హెచ్జీ లైట్స్ వచ్చేసి స్విచ్ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను నేను. దీంట్లో వచ్చేసి 3 మోడ్స్ వస్తాయి, హార్నెస్ వైరింగ్తో పాటు అప్లై చేసిన. ఇది ఫస్ట్ మోడ్, ఇది నార్మల్ వైట్ వస్తుంది. సో ఒకసారి పుల్ చేద్దాం. సో ఇది సెకండ్ మోడ్, సో ఇది థర్డ్ మోడ్, ఇది ఫస్ట్ మోడ్. సో ఇప్పుడు మేమైతే యూటర్న్ చేసుకుందాం. అయితే ఈ ట్రైల్తోనే తెలిసిపోతుంది వాయిస్ ఓవర్ ఎలా ఉంది, వీడియో ఎలా వస్తుంది, కెమెరా కరెక్ట్గా కూర్చుందా లేదా. సెట్టింగ్ మొత్తం వచ్చేసి దీంతోనే మనకి తెలిసిపోతుంది. సో బండ్లు అయితే వస్తున్నాయి. ఓకే రైట్, చలో లెట్స్ గో. ఇంకోసారి అయితే పుల్ చేద్దాం. కెమెరా అయితే నాకు సిట్టింగ్ కొంచెం రైట్గా ఉంది, ఎందుకంటే కెమెరా గ్లాస్ మిడిల్లో రావాలి కాబట్టి. సో కెమెరా గ్లాస్ అయితే కరెక్ట్గా మిడిల్లో ఉంది, కానీ వ్యూ అయితే ఎలా వస్తుందో నాకు 1% కానీ ఐడియా లేదు. సో ఈ వీడియోతో తెలిసిపోతుంది వ్యూ కరెక్ట్గా వస్తుందా, బండిది, లొకేషన్ది, ముందు పక్కది అన్నీ. సో ఇప్పుడైతే ఇంటికాడైతే వెళ్ళిపోదాం మళ్ళీ రిటర్న్. స్టైల్గా అయితే పోయి వచ్చేసినాము. వచ్చినాక వీడియో అయితే చూసినా, కెమెరా అయితే కొంచెం కిందకి డౌన్లో సెట్టింగ్ అవ్వాలా కొన్ని ప్లేస్లెస్లో. సో ఇది చూస్తున్నారు కదా, ఇది సెట్టింగ్. ఈ టేప్ వచ్చేసి ఒక్కసారి కూర్చుందంటే ఇంకా రాదు. సో దయచేసి మీరు కనుక పర్చేస్ చేస్తే సో జాగ్రత్తగా ప్లేస్మెంట్ చూసి కూర్చోబెట్టాను. నేనైతే మొత్తం కరెక్ట్గా కూర్చోబెట్టినా, ఏమంటే జస్ట్ 1% లెఫ్ట్కి అయితే సెట్టింగ్ వచ్చింది నాకు. టేప్ చూడవచ్చు మీరు. సో ఇది వచ్చేసి మన ఈ క్లాంపు హెచ్జీతో పాటు వచ్చింది, బై మ్యాగ్నెట్ అటాచ్ అవుతుంది. సో ఇది నేను క్రాస్ మౌంట్ చెప్పింది. ఈ క్రాస్ మౌంట్ వల్ల మన కెమెరా వచ్చేసి స్క్రీన్ ఇక్కడికి వస్తుంది మిడిల్లో. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి కెమెరా స్క్రీన్ మిడిల్లో ఉంటుంది. సో గైస్ వీడియో అయితే అంతే ఈ రోజుకి. సో రేపైతే హైదరాబాద్ బయలుదేరుతున్నా. సో అందువల్ల నేనైతే ఈరోజు హెల్మెట్ కూడా రెడీ చేసుకున్నా రేపు వ్లాగ్ కోసం.
సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం అయితే నేను ఎంత కష్టపడుతున్నా, సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ గైస్.